ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. నక్షత్ర హాల్లో కూర్చొని జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చాలా చిరాకు పడుతూ ఉంటే అప్పుడే మీరా అక్కడికి వస్తుంది. ఏమైందమ్మా అలా ఉన్నావు అని తను ప్రేమగా అడిగితే, నాకు కాఫీ కావాలి తీసుకురా అని అత్త అన్న గౌరవం కూడా లేకుండా అమర్యాదగా చెప్తుంది. అయినా సరే మీరా తన కోడలే కదా అని వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏంటి దీన్ని కాఫీ అంటారా? ఛీ, ఇంత చెత్తగా ఉంది, దీన్ని ఎవరైనా తాగుతారా అని అడుగుతూ ఉంటే, నువ్వు స్ట్రాంగ్గానే కదమ్మా తాగుతావు, అందుకే స్ట్రాంగ్గా పెట్టి తీసుకొచ్చాను, వద్దైతే చెప్పు లైట్గా తీసుకొస్తాను అని మీరా ప్రేమగానే అడుగుతుంటే, చాలే నువ్వు చేసిన సహాయం, ఇంకేం అవసరం లేదు, వెళ్ళిపో అని కసిరించుకుంటూ ఉంటుంది. ఆ మాటలకి మీరా ఫీల్ కాదు, కానీ మీరా వాళ్ళ అత్తయ్య ఫీల్ అవుతుంది. ఏంటమ్మా ఏంటి అసలు ఎందుకు ఊకుంటున్నావు మీరా? నక్షత్ర ఇప్పుడేమైనా నీ మేనకోడలు అనుకుంటున్నావా, లేక ఆ అపూర్వ కూతురుగానే ఉంది అనుకుంటున్నావా? ఇప్పుడు తను చెర్రీకి భార్య, అంటే నీ ఇంటి కోడలు. నీ ఇంటి కోడలు నీకు మర్యాదిచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదా? అందరి ముందు గౌరవించాల్సిన అవసరం లేదా అని ఆమె కోపంగా అడుగుతూ ఉంటే, అదేంటత్తయ్య అలా అంటారు? తను నా కోడలే, నాకు గుర్తుంది, కానీ అపూర్వ వదిన తనని ఇంకా నా కోడలిగా యాక్సెప్ట్ చేయడం లేదు కదా. పైగా నక్షత్ర కూడా అసలు నన్ను ఆ అత్తలాగే చూడడం లేదు, ఇక నేను ఎలా సర్దుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడే భూమి అక్కడికి వస్తుంది. ఇక మీరా తన బాధనంతా కూడా భూమికి చెప్పుకుంటుంది. నిజమే అత్తయ్య, కానీ వాళ్ళు ఇప్పుడిప్పుడే కదా ఒకటవుతున్నారు, వాళ్ళని కనుక మనం ఇంకొంచెం క్లోజ్ చేశాము అంటే అప్పుడు వాళ్ళు మంచిగా ఉంటారు. చెర్రీ మీద తనకొక్కసారి గౌరవం ఏర్పడిందంటే ఆటోమేటిక్గా చెర్రీ వాళ్ళ అమ్మగా నీకు కూడా గౌరవిస్తుంది అని భూమి అనగానే, సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది మీరా. ఇక్కడంటే ఫెయిల్ అయ్యింది, అక్కడికి మనం వాళ్ళని హనీమూన్కి పంపిద్దామా? తను మంచిగా వెళ్తుంది కదా, మనమే నచ్చజెప్పి ఎలాగైనా సరే నక్షత్రను పంపిద్దాం అని భూమి ప్లాన్ చేయగానే ఇక మీరా కూడా సరే అని అంటుంది. ఇక మీరా వాళ్ళ అత్తయ్య ఇద్దరు కూడా శరత్ చంద్రతో ఈ విషయం మాట్లాడడానికి వెళ్తారు. అప్పుడు అపూర్వ కూడా పక్కనే ఉంటుంది. ఇక మీరా, అన్నయ్య జరిగిందేదో జరిగిపోయింది, వాళ్ళిద్దరి మధ్య ఇలాగే దూరం పెరిగితే వాళ్ళు దూరంగా విడివిడిగా ఉంటారు. మన పిల్లలు మన కళ్ళ ముందు మంచిగా ఆనందంగా ఉంటేనే కదా అన్నయ్య మనకి కూడా ఆనందం. ప్లీజ్ అన్నయ్య వాళ్ళని హనీమూన్కి పంపిద్దాం అని మీరా అనగానే ఒక్కసారిగా అపూర్వ నక్షత్ర ఇద్దరూ షాక్ అయిపోతారు. ఇక మీరాని కోపంగా చూస్తూ ఉంటారు. ఒక్కసారి మీరా వాళ్ళ చూపులకి భయపడి వెనక్కి జరుగుతుంది. కానీ మీరా వాళ్ళ అత్తయ్య, అదేంటమ్మా అలా చూస్తున్నారు, పెళ్ళైన జంటను ఎన్నాళ్ళని ఇలా దూరం పెడతారు, వాళ్ళు కూడా దగ్గర అవ్వాలి కదా, వాళ్ళు సంతోషంగా ఉండాలి కదా, ఇందులో తప్పేముంది అని అనేసరికి, అయ్యో అలా కాదు పిన్ని గారు, మీకు మా బాధ అర్థం కావట్లేనట్టుంది. నక్షత్ర ఏమో చెర్రీ అంటే ఇష్టమే అని చెప్తుంది, కానీ చెర్రీకే నక్షత్ర అంటే ఇష్టం లేదు అన్నట్టుగా ప్రవర్తించాడు కదా, అందుకే తను కోలుకోవడానికి కాస్త టైం కావాలని అంటుంది అని అపూర్వ సర్ది చెప్పాలని చూస్తూ ఉంటే అప్పుడే భూమి ఎంటర్ అవుతుంది. అదేంటి పిన్ని అలా అంటావు, వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉంటేనే కదా వాళ్ళ మధ్యలో దూరం తగ్గుతుంది, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి అంటే మధ్యలో మనం ఉండకూడదు కదా పిన్ని, అందుకే వాళ్ళని హనీమూన్కి పంపించామనుకో ఓ 4 రోజులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు అని భూమి చెప్పగానే అపూర్వ కోప్పడుతుంది. అప్పటికి ఏమీ మాట్లాడదు, నక్షత్ర కోపంతో గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక శరత్ చంద్ర అయితే ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తుంటే, నాన్న ఒకసారి ఆలోచించు, వాళ్ళిద్దరి మధ్య ఇలాగే దూరం ఉంటే వాళ్ళు శత్రువులుగా మారిపోతారు, వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉంటేనే కదా బాగుంటుంది అని భూమి చెప్పగానే, నువ్వు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా అమ్మా, నీ మాట ఎప్పుడైనా సరే ఈ నాన్న వద్దు అనడు, అలాగే పంపిద్దాం అని శరత్ చంద్ర ఒప్పుకుంటాడు. దానితో అపూర్వ గుండెలు ఒక్కసారిగా పేలిపోతాయి. ఈ భూమి కావాలని ఇలా చేస్తుంది, ఒకవైపు ఆ డిఎస్పి, ఒకవైపు ఆ సాక్ష్యం, ఒకవైపు ఈ భూమి, ముగ్గురు నాతో ఆడుకోవాలని చూస్తారా? ముందు ఈ భూమి అడ్డునే తొలగించుకోవాలి, ఏదో ఒకటి చేసే తీరాలి అని అపూర్వ ఆలోచిస్తుంటే పక్క నుంచి గోరింటాకు పిన్నాయ్,
ఏంటమ్మాయి, ఈ అమ్మాయి నీకు ఏకు మేకయ్యేలా ఉందే, నీ కూతురిని చెర్రీని ఒకటి చేసేలా ఉంది, నీ కలలని కూల్చేలాగా ఉంది కదమ్మాయి అని అంటూ ఉంటే, అదెవరు పిన్ని నా కలల్ని కూల్చడానికి? ఆ చెర్రీగాడితో నా కూతుర్ని ఉండనిస్తానా? దానికి మంచి సంబంధం చూస్తాను. మరిప్పుడు ఏం చేస్తావు అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటే, చెప్తాను, రేపొద్దున నీకు తెలుస్తుంది కదా అని అపూర్వ సైలెంట్గా ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం అసలు ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ చెప్పకుండానే అపూర్వ ఒక పెద్ద మనిషిని పెళ్లి చూపులకి పిలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా స్టేటస్ ఉన్న ఫ్యామిలీయే. వాళ్ళు ఇంటికి వచ్చాక శరత్ చంద్రకి చెప్తుంది, బావా ఇతను చాలా స్టేటస్ పలుకుబడి ఉన్న వ్యక్తి, నీకు ఆల్రెడీ తెలుసు కదా, వీళ్ళ అబ్బాయి కూడా భూమిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. మన భూమి గురించి, ఆ భూమికి గగన్కి ఆగిపోయిన పెళ్లి గురించి ప్రతి విషయం నేను ముందే చెప్పాను బావా, కాబట్టి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలోనూ ఆగే ప్రసక్తే లేదు అని అపూర్వ అంటూ ఉంటే, ఈ మాటలని భూమి పైనుంచి విని షాక్ అయిపోతుంది. శరత్ చంద్ర మాత్రం చాలా సంతోషపడిపోతాడు. కూతురికి మంచి సంబంధం దొరికింది అనుకుని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. కానీ వచ్చిన ఫ్యామిలీ మంచిది కాదు. వాళ్ళు శరత్ చంద్రతో ఎంతో మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే మీరు మా భూమిని ఇష్టపడే కోడలుగా చేసుకుంటున్నారా అని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని అడుగుతూ ఉంటే, చూడండి శరత్ చంద్ర గారు, మీరు ఘట్టమనేని శరత్ చంద్రగా ఈ ఊర్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారు. అసలు మీరు మీ వ్యక్తిత్వం, మీ మిస్సెస్ శోభాచంద్ర గారి వ్యక్తిత్వం, ఈ అపూర్వ గారి వ్యక్తిత్వం అన్నీ కూడా మాకు తెలుసండి. ఎవరో కావాలని మీ అమ్మాయి మీద రూమర్స్ క్రియేట్ చేస్తే అవన్నీ నమ్మిన వాళ్ళు పిచ్చోళ్ళు. మేమైతే అలా నమ్మడం లేదు. మాకు ఈ సంబంధం చాలా ఇష్టం. భూమిని మేము మా ఇంటి మహాలక్ష్మిలాగా చూసుకుంటాం అని ఉన్నవి లేనివన్నీ కూడా శరత్ చంద్రకు చెప్పేసరికి శరత్ చంద్ర ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు. ఆ పెళ్లి కొడుకు మాత్రం, అమ్మ వీళ్ళ ఇల్లు ఇంత పెద్దగా ఉందా, అంటే వీళ్ళ ఆస్తి కూడా చాలా ఉంటుంది. అపూర్వ ఆంటీ ముందే చెప్పారు, ఈ ఆస్తి అంతా కూడా భూమి పేరు మీదే ఉందని. ఒక్కసారి పెళ్ళైపోని ఆ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసుకొని వీళ్ళందరికీ చుక్కలు చూపిస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అపూర్వ మీరాను వెళ్ళి భూమిని తయారు చేయమని చెప్తే అప్పటికే మీరా పైకి వెళ్ళి భూమిని వెతుకుతూ ఉంటుంది. ఈ మాటలు విన్న భూమి అసలు ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోతుంది. ఇక మీరా ఇల్లంతా వెతుకుతుంది. కనబడడం లేదు అనే విషయాన్ని అపూర్వకి చెర్రికి చెప్పేసరికి వాళ్ళు కూడా మొత్తం గది గది ఇంచు ఇంచు అంతా వెతుకుతారు. ఎక్కడా భూమి కనబడదు. దాంతో భయపడిన అపూర్వ శరత్ చంద్రను తీసుకొని లాన్లోకి వస్తుంది. బావా భూమి ఇంట్లో లేదు అని చెప్పగానే, ఏంటి అపూర్వ అలా మాట్లాడుతున్నావు, మన ఇంటికి నువ్వే కదా గెస్ట్లను పిలిచావు, అలాంటప్పుడు భూమికి ఈ విషయం ముందు చెప్పలేదా అని అడుగుతుంది. లేదు బావా, ఇంతకు ముందు వరకు తను ఇంట్లోనే ఉంది, ఇప్పుడే ఇంట్లో లేదు, నాకెందుకో డౌట్గా ఉంది, తను గగన్తో ఏమైనా అని అపూర్వ అంటూ ఉండగానే, అపూర్వ నోరు హద్దుల్లో పెట్టుకో, నా కూతురు నాకు మాట ఇచ్చింది, వాణ్ణి కనీసం కన్నెత్తి చూడనని, కనీసం కలవనని ఎంతగానో నా మీద ఒట్టేసి చెప్పింది. అలాంటిది నువ్వెలా అనుమానిస్తున్నావు నా కూతుర్ని అని అపూర్వనే తిడతాడు. సరే బావా, మరి తను ఎక్కడికి వెళ్ళిందంటావు అని అనగానే చెర్రీ ఫోన్ చేస్తాడు. కానీ భూమికి ఫోన్ కలవదు. శరత్ చంద్ర కూడా ఫోన్ చేస్తాడు. అసలు ఎన్నిసార్లు చేసినా నాట్ రీచబుల్ అని వస్తుందే, ఎక్కడికి వెళ్ళుంటుంది అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. సరే ఇప్పుడైతే భూమి లేదు, మరి ఎలా మేనేజ్ చేద్దాం బావా అని అపూర్వ అడిగేసరికి, ఏముంది ఏదో పని మీద బయటికి వెళ్ళింది, వస్తుంది అని చెప్దాంలే, కాసేపు వెయిట్ చేయిద్దాం అని చెప్పి శరత్ చంద్ర వాళ్ళు లోపలికి వెళ్తారు. అదే విషయాన్ని పెళ్లి కొడుకు వాళ్ళకి కూడా చెప్తారు. కానీ ఇక్కడ భూమి మాత్రం గగన్ ఇంటికి వెళ్తుంది. అక్కడ లాన్లో శారద చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఒక్కసారిగా భూమిని చూసి శారద షాక్ అయిపోతుంది. అసలు ఎందుకు వచ్చిందా అని చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. భూమి చాలా బాధపడుతూ శారద దగ్గరికి పరుగున వెళ్ళి గుండెలకి హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా భూమి, ఏమైందమ్మా, ఎందుకమ్మా ఇలా ఎందుకు ఏడుస్తున్నావు అని కన్నీళ్లు తుడుస్తూ శారద భూమిని లోపలికి తీసుకుని వెళ్తుంది. అత్తయ్య, అసలు బావకి ఏం జరిగిందో చెప్దామని ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఒక్క మాట కూడా వినడం లేదత్తయ్య. నేను చెప్పి అలసిపోతున్నాను. నేను జరిగింది చెప్పాలని ఎంత ప్రయత్నించినా కనీసం వినడం కూడా లేదత్తయ్య అని భూమి మొత్తుకుంటూ ఉంటే, అసలు ఏమైందమ్మా అని శారద అడుగుతుంది. మీరు డైవర్స్ ఇవ్వడం నేను చూశానత్తయ్య. ఆ పేపర్స్ని ఎలాగైనా సరే
మీ దూరం చేయాలనే ఆ రోజు పెళ్లి వద్దని చెప్పాను. ఆ పేపర్స్ని కూడా ఎవరికంటా కనబడకుండా కాల్చేసింది నేనే అని భూమి చెప్పగానే శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకు భూమి, ఎందుకు ఇంత పిచ్చి పని చేశావు? మా జీవితం సగం అయిపోయింది, మా సంతోషాలన్నీ అయిపోయాయి. ఇక మీరు మా కండ్ల ముందు సంతోషంగా ఉంటే చూసి బతుకుదాం అనుకున్నానమ్మా. అలాంటిది ఎందుకింత పిచ్చి పని చేశావు అని శారద అడుగుతుంది. అత్తయ్య, ఇన్ని సంవత్సరాలు మీరు మీ జీవితాన్ని త్యాగం చేశారు. మీకు ఎంత అన్యాయం జరిగిందో నాకు తెలియదా అత్తయ్య? మా అమ్మ కనుక ఉన్నింటే మీకు ఖచ్చితంగా ఈ అన్యాయం జరగనిచ్చేదే కాదు, ఆ అపూర్వ ఆటలు సాగేవే కాదు. కానీ ఆ అపూర్వ వల్ల మనమందరం కూడా చాలా నష్టపోయామత్తయ్య. నేనిప్పుడు గగన్ బావ లేకుండా ఉండలేను. అక్కడ తను నాకు పెళ్లి ఏర్పాటు చేసింది, ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చేసానత్తయ్య అని భూమి శారదతో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ అపూర్వ పెళ్లి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించేస్తుంది. తరువాత బావా, నాకెందుకో డౌట్గా ఉంది, ప్లీజ్ ఒక్కసారి మనం గగన్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని బలవంతంగా శరత్ చంద్రని గగన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. శరత్ చంద్ర వాళ్ళు రావడం గమనించిన భూమి లోపల దాక్కుంటుంది. శారద శారద అని శరత్ చంద్ర గట్టిగా పిలిచే వరకు శారద బయటికి వస్తుంది. ఏమైంది, ఎందుకు అందరూ మా ఇంటికి వచ్చారు? నా కొడుకు చూశారంటే కోప్పడతాడు, వెళ్ళిపోండి అని కోపంగా అంటూ ఉంటే, మా భూమి ఎక్కడా? మా భూమిని మీరే కదా కిడ్నాప్ చేసింది అని శరత్ చంద్ర కోపడతాడు. మీ భూమి ఇక్కడికి రాలేదు, తన గురించి నాకేమీ తెలియదు అని శారద చెప్తూ ఉండగానే గగన్ అక్కడికి వస్తాడు. వీళ్ళందరినీ చూసి కోపంతో ఊగిపోయిన గగన్ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి తల్లిని పట్టుకొని, మీరంతా ఇక్కడ మా అమ్మ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎన్నిసార్లు చెప్పినా మీ కుటుంబానికి సిగ్గురాదా? మా ఇంటి గడప మళ్ళీ మళ్ళీ ఎందుకు తొక్కుతున్నారు? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని కోపంగా మాట్లాడతాడు. అప్పుడే శివ బయటికి వస్తాడు. శివని చూసిన అపూర్వ, ఓహో వీడేనా శివ అంటే, ఈ భూమి తమ్ముడు వీడేనా అని కావాలని మాట్లాడుతూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర గగన్ ఇద్దరు ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం చేసుకున్న తర్వాత భూమి అక్కడ లేదు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అంతవరకు భూమి అక్కడే దాక్కుని ఆ తర్వాత అక్కడి నుంచి తను కూడా బయటికి వచ్చేస్తుంది. తను గగన్తో ఏ విషయాన్నైతే చెప్పాలి అనుకుంటుందో ఈసారి కూడా భూమి చెప్పలేకపోతుంది. మరి అపూర్వ డిఎస్పి భూమి శివ మధ్య చిచ్చులు పెట్టాలని చూస్తుంది కదా, మరి ఎలా తప్పించుకోనుంది? డిఎస్పికి డబ్బులిచ్చి తప్పించుకుంటుందా? శివని కిడ్నాప్ చేస్తుందా? లేక భూమికి నిజంగానే పెళ్లి సంబంధం కుదిరించి పెళ్లి చేసేస్తుందా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు లక్ష్మీ మ్యాజిక్. బాయ్ బాయ్.